దేవుడు కారకుడు కాదని గ్రహించండి. ఎందుకంటే సాతానుడు ఎప్పుడు నాశనం చేద్దామని చూస్తూ ఉంటాడు. ఎవరిని మింగుతున్నా అని చెప్పి గర్జించి సింహం వల్లే ముఖ్యంగా ఏర్పాటు చేయబడిన వారిని భ్రష్టత్వం నడిపించడానికి ప్రార్థన చేసేవారి మీదకి వాడు వస్తాడు. అంజనులతో వాడికి పని లేదు, పెద్ద పని లేదు. ఆయా మతాలలో ఆచారాల్లో ఉన్న వారికి సైతానికి పెద్ద పని ఉండదు. వాడితో పని నీతోనే. ఎందుకంటే నువ్వు యేసు ప్రభువును ఒప్పుకున్నావు కాబట్టి, ప్రార్థించేవాడివి కాబట్టి, ప్రార్థించేదానివి కాబట్టి, నిన్ను చెడగొట్టడానికి, మార్గం తప్పించడానికి వాడు నీతో పగబెట్టుకుని ఉంటాడు. అయితే దేవుని అనుమతి లేకుండా వాడు రాడు. వాక్యం ఏం సెలవిస్తుంది? నహూము ప్రవక్త అంటాడు, ఆనాటి ఇశ్రాయేలు సమాజంతో మాట్లాడుతుంటాడు, ఓ ఇశ్రాయేలు, ఓ యూదా ప్రజలరా, ఇదిగో మీ మీదికి లయకర్త వస్తున్నాడు. గమనించావా? మనం ఎప్పుడు యేసుక్రీస్తు వారిని మనం ఆరాధిస్తూ ఉంటాం, ప్రార్థన పాటలు పాడుతూ ఉంటాం, స్తుతిస్తాం, ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, మంచిదే, సంతోషమే. కానీ ఒకవైపున ఒక కన్ను వాడి మీద వేసి ఉంచాల. లయకర్త వాడి వీధుల్లో తిరుగుతున్నాడు. లయకర్త గాలికి తిరుగుతున్నాడు. గాలివాడు వాడు కూడా ఆత్మే. దేవుడు ఎలా ఆత్మో సైతాన్ని కూడా ఆత్మే. వాడు కనపడ్డ మనకు. వాడు ఏ రూపంలో వెలుగుదూత విషయంలో వస్తాడు, బ్రహ్మపరిచే ఆత్మలాగా వస్తాడు. జాగ్రత్త. మన దగ్గర మంత్రము, తంత్రము, యంత్రం లేదు. మన దగ్గర ప్రార్థన ఒక్కటే ఉంది. హల్లెలూయా. స్తుతి మాత్రమే ఉంది మన దగ్గర. స్తుతించి బలం పొందుకుందాం, ప్రార్థించి సమాధానం పొందుకుందాం. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, ఓ నా ఇశ్రాయేలు సమాజమా, దేవుని పిల్లరా, లయకర్త నీ మీదకి వస్తున్నాడు. ఏ సమయంలో, రాత్రిపూట వస్తాడా, పగటిపూట వస్తాడో తెలియదు. వాడికి అనుకూల సమయంలో వస్తాడు. వాడు నిన్ను మింగివేసేదాకా ఊరుకోడు. అయితే నిన్ను మింగివేయకున్నట్టు దేవుని బలం నీకుందా? ప్రార్థన శక్తి నీకుందా? స్తుతించి ఆరాధన శక్తి ఉందా నీకుందా? మనము ఏ చేతబడి ఏ బాణమతి చేయలేం, ఏ మంత్రం తంత్రం మనకు లేదు. ఆయనను ప్రార్థన బలముతోనే వాడిని జయించగలం. లయకర్త నీ మీదకి వస్తున్నాడు. నువ్వేం చేయాలి ఇప్పుడు? నీ దుర్గమునకు, నువ్వు నివసించే నీ సొంత పెద్ద ఇల్లు కావచ్చు, చిన్న గుడిసె కావచ్చు, లేకపోతే నీ ఇల్లు చిన్నది కావచ్చు, పెద్ద కావచ్చు, నీ ఇల్లు నీకు దుర్గంగా ఉంది. నేను చెప్పాలంటే నీ విశ్వాసమే నీకు దుర్గం. దేవుడు మనకు ఏమన్నాడండి? కోటయు కొండయి కేడమనే ఉన్నాడు. ఆయన ఆశ్చర్య దుర్గమై ఉన్నాడు. ఏం చేయాలండి? దేవుడు నీకు దుర్గముగా ఉండగా, దేవుడు నీకు కోటగా ఉండగా, దేవునికి ఆశ్చర్యపురముగా ఉండగా, నీ శరీరమనే ఈ దేహమనే ఈ దేవాలయాన్ని కూడా నువ్వు కాపాడుకో. నీ ఇంటిని, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకో. వాక్యములో, ప్రార్థనలో, సహవాసములో ఎప్పుడు ఇదే భక్తి చేయమని నేను చెప్పటంలా. దేవుడు కూడా చెప్పడు. నీ పనులు చేసుకుంటూనే, నీ ఉద్యోగం చేసుకుంటూనే, నీ వ్యాపారం చేసుకుంటూనే, ఈ లోక జీవితాన్ని గడుపుకుంటూనే దేవునిపై నువ్వు ఆధారపడు. నీ దుర్గమునకు ఏం చేయి? లయకర్త నీ మీదకి వస్తున్నాడు కాబట్టి, నాశనకర్త నీ మీదకి వస్తున్నాడు కాబట్టి, ఆ నాశనానికి నువ్వు గురి కాకుండా దేవుని యొక్క మేలులు, దేవుని యొక్క భద్రతను పొందుకుంటే నీ దుర్గమునకు కావలి కాసుకో. మొదట నీ పెదవులు కాసుకో, నీ నోరు కాసుకో. నీ భక్తి దేవునికి ఇష్టమో కాదు చూసుకో. నీ ప్రవర్తన ఎలా ఉందో కాచుకో. నీ శరీరమును, నీ ఆత్మను, నీ విశ్వాసమును కాపాడుకుంటూ నీ దుర్గమును కావలి కాస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. యెహోవా పట్టణమును కాపాడకపోతే కావలి ఉండేవాడి ప్రయాస వ్యర్థము. యెహోవా ఇల్లు కట్టించడలా కట్టువాని ప్రయాస వ్యర్థము. మన ప్రయాస కాదు, మన ప్రయత్నం కాదు, మన ప్రయాసకు, మన ప్రయత్నానికి ఆయన కృప తోడైతే హల్లెలూయా, స్తోత్రాలు, హల్లెలూయా. లయకర్త మనల్ని ఏమి చేయలేడండి. వాడు ఎంత బలవంతుడైనా, లయకర్త సాతానుడు, అపవాది ఎంత బలవంతుడైనా దేవుని శక్తి ముందు నిలవలేడు. ప్రియమైన దేవుని పిల్లరా, లయకర్త నీ మీదకి వస్తున్నాడు. నీ దుర్గమునకు నువ్వేం చేయి? కావలి కాచుకో. మార్గములోనే కావలి ఉండు. వాడు ఎక్కడ ఏ మూలను చేస్తున్నాడో, ఏ టర్నింగ్లో వాడు ఉన్నాడో, వీధి చివరిలో ఉన్నాడో, వీధి గుమ్మములో ఉన్నాడో, నీకు కాలనీ ద్వారంలోనే వాడు ఉన్నాడేమో, వాడి మీద ఒక కన్ను పెట్టించు. నీ ఆత్మీయ జీవితంలో నీకు తెలియపరుస్తాడు, దేవుని తెలియపరుస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, నీ దుర్గమునకు కావలి కాయము, మార్గములో కావలి ఉండము, నడుము బిగించుకొని బహుబలముగా ఎదిరించుము. యేసుక్రీస్తు వారే ఒక మాట అంటాడు, సాతానును ఎదిరించండి, వాడి ఎదురు నుండి పారిపోవును. సైతానును ఎదిరించే శక్తి నీకుందా? వాక్య బలము, ప్రార్థన బలము, ఆరాధించే బలం నిలువ ఉంటే వాడు నిన్నేమి చేయలేడు. వాడు ఆ బలమును సంపాదించుకోలేకపోతున్నావు. ఇన్ని సంవత్సరాలు విశ్వాసంలో ఉంటూ కూడా, ఎన్ని సంవత్సరాలు అయితే బాప్తిసం పొంది
బాప్తిస్మంలో ఏం లేదని నీళ్ళ మునతో లేస్తాం. కానీ నీ ఆత్మలో బలం లేకపోతే, నువ్వు మతంలో చేరినట్టు ఉండకుండా దేవుని మార్గంలో ఉన్నట్టుగా ఉంటే నీలో ఉండే శక్తి గొప్పది. హల్లెలూయా. లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా. లయకర్త నీ మీదకి వస్తున్నాడు, జాగ్రత్త ఉంటావా? ఎవడు మనకి చెప్పడు, ఇదిగో లయకర్త నీ మీదకి వస్తున్నాడు అని ఎవడు మనకు చెప్పేవాడు లేడు. మనమే తెలుసుకోవాలి. నీ దుర్గమునకు కావలి ఉండము, నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించుము. వాడు ఎదిరించి వాడు నీ ఎదురు నుంచి పారిపోయేటట్టుగా వాడు సంఘంలో ప్రవేశిస్తాడు, మన హృదయాల్లో ప్రవేశిస్తాడు, మన మనసులను మార్చేస్తాడు, మన కుటుంబాల్లో దూరుతాడు, మన పిల్లలను వాడు పరిపాలిస్తాడు. వాడు దుష్టుడు, వాడు లయకర్త. దేవుడు ప్రేమించి మనం స్థిరపరుస్తాడు. సాతాను శక్తిని మనం వాడి తంత్రములను ఎరుగని వారం కామని ఎఫెసీ పత్రికలో పౌలు భక్తుడు చెబుతున్నాడు. వాడి తంత్రములను మనం ఎరుగని వారం కాము. వాడు ఎంత దుష్టుడో, ఎంత మోసగాడో, దేవునికి మనం కాకుండా చేయడానికి వాడు ఎంత ప్రయాసపడతాడో జాగ్రత్త. ఏ పరిస్థితుల్లోనైనాను, ఎంత కష్టకాలంలోనైనాను దేవునికి మనకు సంబంధం ఉండేటట్టు చూసుకుందామండి. దేవుడు నిన్ను అక్కడ ఉంచాడు. ఇక్కడ దేవుని గృహంలో నువ్వు నమ్మకంగా ఉండు. నీ ఇంట్లో నీ భర్తకు, నీ పిల్లలకు, నీ భార్యకు నువ్వు నమ్మకంగా ఉండు. దేవునికి మనుషులకు మధ్యవర్తిగా వచ్చిన యేసుక్రీస్తు వారు నిన్ను కాపాడేవాడు. ఇదిగో లయకర్త నీ మీదకి వస్తున్నాడు. నీ దుర్గమును కావలి కాయము, మార్గములో కావలి ఉండము, నడుము బిగించుకొని బహుబలముగా బలహీనంగా ఏదో నీ సొంత బలంతో ఎదిరిస్తాడు పోడు. దేవుని బలాన్ని సంపాదించుకో. 4 మాటలు చెప్పి ముగించాల. 1 కావలి కాయము, 2 కావలి ఉండుము, 3 నడుము బిగించుకునము, 4 బహుబలముగా ఎదిరించుము. ఈ 4 పనులు చేస్తే సాతానుడు ఓడిపోతాడు. వాడి బలము నిలవదు, మన మీద వాడు పరిపాలన చేయడు. ఈ 4 చేద్దామా? ఎందుకంటే లయకర్త వాడు నాశనం చేయడానికే వస్తాడు.